మంగ మంగ ఏదో అనుకొనొచ్చాను, ఏదో అయ్యింది. నువ్వు నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే తీసుకున్నాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే ఓ 10 నిమిషాలు ముందొచ్చాననే. ఇన్నాళ్ళంటే ఎలాగలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే. ఎందుకు వచ్చారు? అబ్బా, ఏమి తెలియనట్టే. చెయ్యి తీయండి. నేను ఆ భద్రాగాడికి వేలకు వేలు డబ్బిచ్చింది నీ మీద చెయ్యి వేయటానికి, తీయటానికి కాదు. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నానే. భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా. మన కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే. అబ్బా, నొప్పులు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానే. మంగా, ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్ కలకనని తెలుసా? ఏదో భద్రగాడ పుణ్యమా అని. మెరుగు తీసుకుందా బాబు. ఇదేంటి పూల రంగుల్లా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగళ పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే, చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదైంది, నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగాడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే, ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపరు. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళేదా మంగా? మంగా, ఏంటి మంగ అలా ఉన్నావు? మా బోస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుక? అమ్మా, ఒరే, ఒళ్ళు నొప్పులకి ఏదైనా బిల్లుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? వెళ్ళు. మంచిగా ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. మంగడారు ఏంటి మంగ, ఆలస్యంగా వచ్చానండి ఫీల్ అవుతున్నావా?
వెళ్ళు కుముద్ది వెళ్ళు. వెళ్తూ వెళ్తూ భద్ర ఇచ్చాడు వాడుకోమని. భద్రగా ఎంత పని చేసేవరా. నేను రాజోలేలో వచ్చేలోపు చాలా జరిగినాయిరా. 7 7 7 అంటే నా లక్కీ నెంబర్ కదా అని ముడిచిపోయాను. ఇలా ఏడిపిస్తారనుకోలేదురా. ఆ ఇద్దరు కలిసి మనందరినీ నమ్మించి బలి ఆడుకున్నారు. కష్టపడి పోగేసిన డబ్బులన్నీ దొబ్బెట్టేశాం. వెదవ డబ్బు బుల్లెట్ పోయినందుకు కాదురా బాధ, కౌగిలించుకుంటుందనుకున్న మంగ కాలితో తన్నింది. ఏటి మిమ్మల్ని కాలుతో తన్నిందా? అయితే పంచాయతీ పెట్టాల్సిందే. రేయ్, ఏంట్రా పంచాయతీ పెట్టేది? బోర పగిలిపోతుంది నీ అబ్బా. మనం ఏమన్నా భద్రగాడి గుడి కట్టడానికి చందాలు ఇచ్చాం అనుకున్నావా? మంగతారు గొడుసులో దూడానికి ఇచ్చాను డబ్బులు. ఈ విషయం బయటికి తెలిసిందనుకో, డబ్బులే కాదు మన పరువు గోదాట్లో కలిసిపోతాయి. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావరా? అదును చూసుకొని ఇంతకింత ప్రతీకారం తీర్చుకొని ఈ ఊరు నుంచే దాన్ని తరివేద్దాం. నా మంగ అంతే చూడాలనుకుంటారా? ఈ ఉత్తరాల దెబ్బతో మీ అంత నేను చూస్తాను. శ్రీమతి మహాలక్ష్మి గారికి, మీ ఆయన మిమ్మల్ని వదిలించుకొని మంగ తయారిని తగిలించుకోవాలనుకుంటున్నాడు. తొందరపడకపోతే పుట్టింట్లో మీరు, మీ నట్టింట్లో మంగ. ఆలోచించుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి. సంబంధం లేదే. ఏ సంబంధం లేకపోతే ఈ లెటర్ ఏంటి? ఆ లెటర్ కూడా పెట్టి నిజంగా నాకు తెలియదు బంగారం. ఏమి తెలియకుండానే పంచాయతీలన్నీ అక్కడ పెట్టావా? అది పంచాయతీలు జరుగుతున్నప్పుడు జనానికి ఆకలిస్తే ఏదైనా తింటారని అక్కడ పెట్టా. నువ్వు అంటే సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్తున్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదైనా కొంపలు తెస్తావని. లాక్ కొడితే అమ్మ అని కూడా గట్టిగా అరవలే. నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా. అమ్మాయి సచ్చినోడా, మనసులో ఒప్పిందిరా. నీ కాళ్ళు విరిగిపోను. చెప్పు, ఏంటిది చెప్పు. ఇదిగో నేను ఎందుకు చచ్చిపోతున్నా తెలియక చచ్చిపోతే బాగుండదు. ముందు తీ చెప్తా. చెప్పు. బంగారం కొంచెం తీ. చెప్పు. నీ పని కాదురా, దాని పని పట్టాలి.